నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో మాట్లాడడానికి ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే సార్. రీసెంట్ గా నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, సభలు ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ అక్కడున్న సిచ్యువేషన్ పరిస్థితులను బేస్ చేసుకుని అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం జరుగుతుంది. చాలా సభలకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్ గారికి చాలా సభలకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే అక్కడ పరిస్థితులను బట్టి మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సభకి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదండి. దాన్ని మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, శాంతి భద్రతల దృష్ట్యా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మనం ఏమి తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో దానికి ముందంతా కూడా జరిగినటువంటి పరిణామాలను కూడా ఒకసారి మనం గమనించాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆ జనసేన పార్టీని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి అంతకుముందే అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జర్నలిస్టులు, మీడియా ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమికి సంబంధించినది, ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉంచుకొని కబ్జాకు పాల్పడ్డాడనేటువంటి కథనాలు కూడా అనేక రకం ప్రచారం అయ్యాయి. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గందరగోళమైనటువంటి వాతావరణంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సభ గాని నిర్వహించినట్లయితే అనేక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితికి కారణమవుతుంది. తద్వారా దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్తులు కూడా తీవ్రమైనటువంటి నష్టం బాటన పడేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి వాస్తవ పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పరిణామాలన్నీ కూడా యథార్థంగా జరిగినట్టువే కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. మరి సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన నివాసం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏ రకంగా అక్కడ కార్యకర్తలు గందరగోళమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు. కొంతమంది కార్యకర్తలు అక్కడ చందు నాయక్ అనేటువంటి ఆ జనసేన పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారినే అనకూడనటువంటి మాటలు, పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ అప్రజాస్వామికమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. మరి ఒకవేళ అక్కడ నిజంగా సభ జరిగింటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేదో మనం ఊహించుకోలేము. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకంగా దాడులకు, అసాంఘిక శక్తులకు తావు ఉండదు. కాబట్టి జరిగినటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకుండొచ్చు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తదనంతరం పత్రికా సమావేశంలో ఏం తెలంగాణ మీ జాగీరా, ఎవరయ్యే జాగీరు అని మాట్లాడారు. తెలంగాణ వాదులందరూ కూడా ముక్త కంఠంతో ఇది మా అయ్యే జాగీరే అని మాట్లాడారు. వాస్తవానికి ఆ ప్రాంతం మీద వాళ్ళు ఉద్యమాలు, అదేవిధంగా అనేక రకాల పోరాటాలు చేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాలతో సాధించుకున్నారు. కాబట్టి మనం దానిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి ప్రాంతీయ అభిమానము, ఎవరి సిద్ధాంతము, ఎవరి భావాలు వారికి గొప్ప, వాళ్ళ స్వాభిమానం, ఆత్మాభిమానం వాళ్ళకి గొప్పగా ఉంటుంది. కానీ మీ అయ్యే జాగీర్లా దేశంలో అంతర్భాగం అంటే దేశంలో అంతర్భాగమైనంత మాత్రాన వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం మీద ప్రత్యేక అభిమానాన్ని చూపించకూడదని ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదు కదా. మరి కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు రావాలంటే తెలంగాణకు రావచ్చు, సభలు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే శాంతియుతమైనటువంటి ధోరణి పరిస్థితి ఉండాలి, మేము ఎవరు కూడా అడ్డుపడము అని చెప్పారు. పోటీ చేయాలంటే కూడా పోటీ చేయొచ్చు అని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఇష్టం అనమాట. కానీ ఒక వ్యక్తి అక్కడ పోటీ చేస్తారంటే ఆయన మీద ఉన్నటువంటి విలువలు కానీ, విశ్వసనీయత కానీ, ఏ రకంగా ప్రజాసేవలు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇచ్చి ఏ రకంగా అబాసు పాలైపోయారో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అదేవిధంగా సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రజలు కూడా చూశారు. ఇప్పుడు ఆయన పోయి నేను తెలంగాణలో పోటీ చేస్తానంటే, అయ్యా నువ్వు ఆంధ్రాలో చేసిన పరిస్థితి ఏందని నిలదీయరా ప్రజలు? ఖచ్చితంగా నువ్వు ఆంధ్రాలో అధికారంలోకి వస్తానే అనేక రకాల హామీలకి నేను పూర్తి అన్నాడు. ఈ రోజు వాటి గురించి పట్టించుకోవట్లేదు. మరి ఆ రకంగా అదేవిధంగా 2028లో జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తుంది అన్నారు కదండి. మరి 2023లో కూడా పోటీ చేసింది కదా. చేసింది లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసింది, ఓడిపోయింది, డిపాజిట్లు కూడా రాలేదు.
మళ్ళీ కొత్తగా 2028లో తెలంగాణలో పార్టీ పెడతాం, పార్టీ వస్తుందనడంలో ఆ వ్యాఖ్యలు ఎలా తీసుకొచ్చి అంటారు? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణతి అన్నది లేనటువంటి పరిస్థితి రాజకీయాల్లో. ఉమ్, ఆయన ఒకసారి మాట్లాడినటువంటి మాటలు మరొకసారి మర్చిపోతారు. ఉమ్, రాజకీయాల్లో ఒక విధి విధానాలు ఉండాలి, స్పష్టమైనటువంటి వైఖరి ముఖ్యం. ఎప్పుడైనా కూడా నేను ఏ సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాల్లో ఉన్నాను, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలనేటువంటి సంకల్పం ఉందన్నటువంటి విధానాలపైన స్పష్టత ఉండాల ఏ రాజకీయ నాయకుడికైనా. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఇవాళ మాట్లాడినటువంటి మాటలు రేపు మర్చిపోతారు, ఇవాళ సంకల్పించుకున్నటువంటి సిద్ధాంతాలని రేపు మర్చిపోతారు. అదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలతో రాజకీయాలు చేయాలనేటువంటి ధోరణితో వారు ఉంటారు. మీరు చూశారు, ఆనాడు చెగువీరా అన్నారు, నేను కమ్యూనిస్టు భావజాలాన్ని కలిగి ఉన్నాను అనేసి అన్నారు. లేదంటే నాకు ఒకానొక దశలో నేను నక్సలైట్ బరిలో వెళ్ళిపోదాం అనుకున్నటువంటి భావాలు వచ్చాయి ఒక్కొక్కసారి అనేసి మాట్లాడారు. అవును. మరి ఇప్పుడు మా కులం వాస్తవ నుంచి ఎవరు పరిస్థితులు ముఖ్యమంత్రి అవ్వలేదు, సో అందుకే నేను అవును. ప్రయత్నిస్తున్నానని, ఈ కులం నుంచి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని కూడా అడిగారు కదండి ఆయన. అవును, అదే అంటే ఇప్పుడు కాదన్నారు అనుకోండి, మళ్ళీ మన ప్రెస్ మీట్ లో నేను ఎప్పుడు అలాగా కుల రాజకీయాలు చేయలేదని చెప్పి అన్నారు. అదే నేను చెప్పడం ఏంటంటే, రాజకీయాల్లో పరిణతి చాలా ముఖ్యం. ఉమ్, అలాంటి పరిణతి లేకుండా రాజకీయాలు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పైన దాటుతున్న పార్టీ పెట్టి ఇప్పటికీ స్పష్టమైనటువంటి విధానాలు అనుసరించలేక ఈ రోజు ఆ జనసేన పార్టీ అన్నది అబాసుపాలైపోతుంది రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజల్లో. ఇప్పటి వరకు కూడా సంస్థాగత నిర్మాణం నేను చేయలేదు, నేను ఇంకా చేయబోతానని మొన్న మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల క్రితం నువ్వు ఒక రాజకీయ పార్టీ నెలకొల్పి ఇంతవరకు పార్టీని సంస్థాగతంగా నిర్మించలేకపోతే నువ్వు రేపు రాజకీయాల్లో ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేయగలుగుతావు అన్నది ఈరోజు Correct. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్లయితే మొదట్లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఉమ్, మళ్ళీ ఏం చేశారు, 2019లో నేను విడిగా పోటీ చేస్తానన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి అవినీతి పరుడు ఈ దేశంలో లేడని మాట్లాడారు. ఉమ్, మోడీ గారి correct. మీద ఇది హిందీ వాళ్ళ పార్టీ, మీరు మా మహాన దక్షిణాదికి మీరు ఈ విధంగా ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని ఒక్కొక్కలాగా చూస్తారా, ఈ రకమైనటువంటి విద్వేషాలు చూపుతారా, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కూడా అన్నారు కదా మనకి. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అని మాట్లాడారు. మరోవైపు నారా లోకేష్ గారిని పదే పదే అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారు నా తల్లిని దూషించారు, పవన్ కళ్యాణ్ క్షమించాడు, మిమ్మల్ని పాతాళానికి తొక్కుతాను, మిమ్మల్ని నమ్మి నేను అధికారాన్ని ఇస్తే మా జన సైనికులను కొడుతున్నారు, మా జన సైనికుల మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని అనగదొక్కుతున్నారని తీరా ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోయారు. ఎన్నికల సమయంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి కావాలి అన్నాడు. మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవినీతి పరుడు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా సచ్యులుడు అయిపోయాడు? ఆనాడు అవినీతి పరుడు, ఈనాడు సచ్యులుడు ఎలా అయిపోయాడు? ఈనాడు రాష్ట్రానికి అనుభవం కావాలంటే చంద్రబాబు కావాలి, నువ్వెందుకు రాజకీయ పార్టీ పెట్టడం? పోయి తెలుగుదేశం పార్టీలో చేరితే సరిపోతుంది కదా. అందులో మాత్రానికి నీకు ఒక రాజకీయ పార్టీ, నీకు ఒక విధి విధానాలు లేనటువంటి విధానాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఈ రోజు నవ్వులు పాలైపోయినటువంటి పరిస్థితి తప్ప మరొకటి ఉండదు. కుల రాజకీయాల గురించి రాష్ట్రంలో ఎవరు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ కులాల గురించి మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడా? లేదు. ఎంతసేపు బీసీల గురించి అంటారు, కాపుల గురించి అంటారు, ఎస్సీ ఎస్టీల గురించి అంటారు, మైనార్టీల గురించి అంటారు. మరోవైపు పక్కకు వచ్చి వెంటనే సనాతని అనాపాలజెటిక్ సనాతని అవతారం అంటారు. అవును. రాజకీయాల్లో రంగులు మార్చేటువంటి విధానానికి ఉదాహరణగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎవరు కూడా స్వాగతించరు. ఇది ఎలాగ ఉంటే ఒక పక్క నుంచి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంధనం పొదుపు చేయండి అంటే నిన్న మీటింగ్కి మనం చూసాం, 3 సెపరేట్ హెలికాప్టర్లో వెళ్ళారు, అలాగే కాన్వాయ్తో కూడా వెళ్ళారు కదా. దానిపై మీ స్పందన ఏమంటారు? తెలుగుదేశం పార్టీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక రకంగా, చేతలు ఒక రకంగా ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా వాస్తవ పరిస్థితులు ఆయన చేష్టలకి సంబంధం ఉండదు. ఆయన కేబినెట్ లో మంత్రి నిమ్మల రామానాయుడు గారు
సైకిల్ ఒకటి కొనుక్కొని గొడుగు పట్టుకొని వర్షం వస్తా ఉంటే కూడా ముందర ఒక కెమెరా, వెనక ఒక కెమెరా, మధ్యలో కారు, వెనకాల పెట్రోలింగ్ పోలీసులు పెట్టుకొని సైకిల్ మీద వెళ్తాడు. ఉమ్, పొదుపు అంటూ వాస్తవానికి అయ్యే ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేస్తారు నిమ్మల రామానాయుడు గారు. ఉమ్, గొడుగు పట్టుకొని వర్షంలో నేను సచివాలయానికి వెళ్తున్నాను, సెక్రటరియట్ కి వెళ్తున్నాను అంటూ ఆయన సైకిల్ మీద తిరుగుతుంటే ఉమ్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుక్రవారం అయితే నో వెహికల్ డే ఉండాలని, నో వెహికల్ డే పాటించండి, కాన్వాయ్ లో వెహికల్స్ తగ్గించండి, 2, 3 వాడండి అని హితవు పలుకుతారు. కానీ ఆయన చేసేది ఎలా ఉంటుంది? నిన్న మీరు చూశారు, తిరుపతిలో 2 సంవత్సరాల పాలన అద్భుతమైనగా జరిగిందంటూ సభ పెట్టారు. ఈ అవును, సభకి మోడీ గారు ఏమంటే ఒకవైపు పొదుపు చేయమంటుంటే, తిరుపతిలో పెట్టినటువంటి విజయోత్సవ సభకి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో వస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అక్కడ నుంచి 11 వెహికల్స్ లో కాన్వాయ్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక చాప్టర్ లో వస్తారు, ప్రత్యేక విమానంలో రేణుగుంటకు వచ్చారు. మరోవైపు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఒక ప్రత్యేక విమానం, నారా లోకేష్ గారు ఒక ప్రత్యేక విమానం. ఓకే, అదే విధంగా వచ్చినటువంటి హోం మంత్రులు, ఇతరత్ర మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా భారీ స్థాయిలో కాన్వాయ్లను వేసుకొని ఉమ్, ఈ రోజు తిరుపతిలో సభ నిర్వహించినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి మోడీ గారు చెప్పే మాటలకి, వీరు పాటించేటువంటి పొదుపుకి, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలకి, వాస్తవంగా వాళ్ళు చేసేటువంటి పనులకి పొంతన ఏమైనా ఉందా? నిన్న ఒక్కరోజు తిరుపతిలో పెట్టినటువంటి సభకి 7వ తారీఖు అనుకొని 7వ తారీఖు వాళ్ళు వాయిదా వేసుకుంటే, ఆ 7వ తారీఖు నుంచి ఈ 12వ తారీఖు వరకు ఉమ్, జర్మన్ షెడ్లను అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వసతులను అక్కడ సభా ప్రాంగణానికి కేటాయించారో దాదాపు 3 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఓకే, 3 కోట్ల రూపాయల 3 కోట్ల ప్రజాధనంతో వీళ్ళు సాధించింది ఏమైనా ఉందంటే ఆ ఘనత ఏమీ లేదు. కానీ వీళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, వీళ్ళ ప్రచార ఆర్భాటాలకి, ప్రజల మీద లేని తప్పులను, ఉన్న నిజాలను దాచిపెట్టి అవాస్తవాలను రుద్దడానికి ప్రజాధనాన్ని 3 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇదే విషయంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటనకి చంద్రబాబు నాయుడు గారు పరామర్శకి వెళ్ళలేదు, కానీ తిరుపతి విజయోత్సవ సభకు వచ్చి అటు ఇది చేశాను, అది చేశాను, సూపర్ 6, సూపర్ హిట్, నేను ఇచ్చిన అన్ని హామీలు నిర్వర్తించాను ఇన్ని అంటున్నారు కదా. అక్కడ 9 కుటుంబాలకు, అంటే 9 మంది చనిపోయి ఉన్నారు, ఇంకొక 4 నుంచి 5 హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళని పలకరించడం మానేసి ఈ సభకు హాజరవడం వెనకాల ఆంతర్యం ఏంటంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో తిరగడానికి భయం పట్టుకున్నది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎడాపెడా వీరికి వారికి అని లేకుండా ప్రతి వర్గాలకి, యువతకి, మహిళలకు, రైతులకు, కులాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇష్టారీతన హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళితే ప్రజలు నిలదీస్తారన్నటువంటి భయంతో ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదో 1వ తారీఖు వస్తే పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో నెలకు ఒక డ్రామా, ఒక నెలలో చేపల పులుసు, ఒక నెలలో టీ కాఫీ పెట్టడము, ఇంకొక నెల ఇడ్లీ, ఇంకొక నెల కూరగాయల మార్కెట్, ఇంకొక నెల తీసుకుంటే ఈ రోజు రజకులు గాని, అదేవిధంగా ఇతరత్ర సామాజిక వర్గాల వారితో ముచ్చటిస్తున్నాననేటువంటి డ్రామాకు తెరలేపి దానికి కూడా ప్రజాధనం దుర్వినియోగం. ఆయన ఆ డ్రామా చేయడానికి ఎక్కడికైతే ఆ 1వ తారీఖు వెళ్తాడో మొత్తం ఆ గ్రామం మొత్తం కూడా పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోవడము, అక్కడ మొత్తం కూడా సామాన్య ప్రజల జీవన విధానం మొత్తం కూడా అస్తవ్యస్తం ఆ రోజు. ఇలాంటి పని చేస్తున్నారే తప్ప వాస్తవంగా ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి హామీల వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నారు. మీరు అన్న మాటకి కంటిన్యూ ఏంటంటే, మొన్న లోకేష్ గారిని కూడా అక్కడ స్థానికులు ప్రశ్నించడం జరిగింది కదండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఎవరైనా సరే. సో ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది అని అంటారండి. ముమ్మాటికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, ఒక రాష్ట్ర కేబినెట్ లో మంత్రి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇన్ని పదవుల్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు మొన్న ఆ కుటుంబాల పరామర్శకు వెళ్ళినప్పుడు ప్రవర్తించాల్సినటువంటి తీరేనాది? ఒకవైపు కార్మిక సంఘ నాయకులు, మరోవైపు ఎవరైతే మరణించారో ఆ మృతుల కుటుంబ సభ్యులు. ఎవరైనా కూడా అధికార ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా వస్తే వాళ్ళ నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక భరోసా కోరుకుంటారు.
సానుభూతిని కోరుకుంటారు. ఒక ఏదైనా వీళ్ళు మనకి మంచి చేస్తారనేటువంటి ఆశని అక్కడ ఉన్నటువంటి బాధితులు కోరుకుంటారు. కరెక్ట్. మరి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్తే కార్మిక సంఘ నాయకులతో వాదిస్తారు, వాగ్వివాదానికి దిగేటువంటి పరిస్థితి. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మరణించే వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ మరణించలేదు కదా అని కార్మిక సంఘ నాయకులు అంటారు. అంటే పదే పదే నారా లోకేష్ గారు ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మన కుటుంబ సభ్యులే, మనం అందరం కూడా ఒక కుటుంబం అంటారు. మరి కార్మిక సంఘ నాయకులు పదే పదే ప్రతిరోజు నిత్యం ఉదయం లేస్తే సాయంత్రం వరకు కూడా కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి కార్మిక సంఘ నాయకులకి ఎవరైతే మరణించారో ఆ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు కారా? వారికి అంత బాధ ఆవేదన ఉండదా? పదే పదే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలను ముందే పసిగట్టి మేము అనేక సార్లు ఫిర్యాదులు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి బాధనే వ్యక్తం చేసుకుంటే వారితో వాగ్వివాదానికి దిగి మీరు ఎందుకు వచ్చారు, రాజకీయాలు చేయడానికి వచ్చారా, మేమేమి ఇక్కడ చేతులు దులుపుకోవడానికి రాలేదు, మేమే పైపెచ్చి విశాఖ ఉక్కుని మేమే కాపాడామనేటువంటి తప్పులు మాటలు. అవును, అక్కడ కూడా రాజకీయ ప్రస్తావనలు. అంటే ఏ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ స్వప్రయోజనాలనే చూస్తున్నారు కానీ లోకేష్ గారు మానవతా దృక్పథం అన్నది లోకేష్ గారికి ఇసుమంత కూడా లేదన్నది మొన్నటి సంఘటన ఉదాహరణ. ఓకే, చివరిగా నాది ఒక ప్రశ్న అండి. మొన్న అదాని డేటా సెంటర్ దగ్గర నుంచి మహానాడు నిన్న మీటింగ్, ప్రతి మీటింగ్లో జగన్ నామస్మరణ జగన్ నామస్మరణ. స్టేజ్ ఎవరెక్కినా సరే జగన్ తిట్టడం, స్టేజ్ ఎవరెక్కినా జగన్ తిట్టడం. చంద్రబాబు నాయుడు గారు తిడతారు, గొడ్డల పార్టీ అంటారు, ఇంకోటి అంటారు, లోకేష్ గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇంకా క్యాడర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ జగన్ నామస్మరణ వెనుక ఉన్న రహస్యం ఏంటంటారు? ఒకటే ఇక్కడ సార్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ రకంగా అధికారంలోకి వచ్చింది? జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీని కుడి ఎడమలుగా పెట్టుకొని మధ్యలో తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు జత కడితే కానీ గెలవలేనటువంటి పరిస్థితి. కరెక్ట్. అంటే ఇక్కడ స్పష్టంగా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి స్పందన, ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. పైపెచ్చి ఎన్నికల్లో వీళ్ళు గెలిచినప్పటికీ కూడా 40% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు. కాబట్టి ఈ 40% మంది ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు 2029లో రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే రేపు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఆ కూటమి నుంచి వెళ్ళిపోతారో తెలియదు. మరి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఎంపీల మద్దతు కూడా కొత్తగా కలిసి వచ్చేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేస్తారో లేదో కూడా తెలియదు. అది కూడా ఒక ప్రశ్నే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో నిలదీసేటువంటి ధైర్యము లేదు, ప్రశ్నించేటువంటి ధైర్యము లేదు. అంతకుముందు మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఏ రకంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పలుచన చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని తగ్గించాలి. దానికి ఆయన దగ్గర ఉన్నటువంటి వనరులు, ఆయన దగ్గర టీవీ ఛానల్ ఉన్నాయి, ఆయన దగ్గర పత్రికలు ఉన్నాయి, ఆయన దగ్గర ఈరోజు ప్రభుత్వం ఉంది. కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో తప్పుడు ప్రచారాలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోగల శక్తి ఇప్పుడు ఉంది. అందుకనే ఏ వేదిక ఎక్కినా కూడా గొడ్డలి పార్టీ అని మాట్లాడటం. గొడ్డలి పార్టీ అని మాట్లాడే వాళ్ళు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపచ్చు కదా, ప్రజాక్షేత్రంలో ఆధారాలు చూపొచ్చు కదా. ఒక్క కేసు నమోదు చేయరు. ఒక్క కేసు ఎక్కడన్నా నమోదు చేస్తారా? నమోదు. కానీ ఇలా అవినీతి ఆరోపణల మటుకు పదే పదే చేస్తుంటారు. అధికారం మీది. అప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నది మీరే. ఈ రోజు 24 నుంచి 29 వరకు అధికారంలో ఉండేది మీరే. సరే, గొడ్డల పార్టీ అన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోపణ చేసినా కూడా ఒక్క ఆధారం ఉండదు. గొడ్డల పార్టీ అని మాట్లాడేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఉన్నటువంటి ప్రజాదరణని ఏ రకంగా తగ్గించుకోవాలి అన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కానే కాదు. ప్రజల్లో గొడ్డల పార్టీ తీసుకెళ్ళాలి.
మరోవైపు వెనక డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏ మాత్రం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఎన్నికల్లో చెప్పిన గొప్పలంతా కూడా అధికారంలోకి వచ్చేసరికి మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, కాబట్టి ప్రజల్లో నిరంతరం ఏదో ఒక చర్చని దారి మళ్లించాలి. కాబట్టి గొడ్డలి పార్టీ, తల్లి, Correct. చెల్లి. అయ్యా మాకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అంటే గొడ్డలి పార్టీ అంటారు. ఉమ్, అయ్యా మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు, ఇష్టారీతిన సంపద సృష్టిస్తారన్నారు కదా అంటే తల్లి, చెల్లి అంటారు. సార్ సూపర్ 6 హామీలు ఎక్కడ అంటే గొడ్డలి పార్టీ అంటారు. ఇదే తప్ప ఎక్కడ కూడా సమాధానాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నిన్న వేదికకి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారు. ఉమ్, ఈ 2 ఏళ్ల కాలంలో 143లో ఎన్ని హామీలు అమలు చేశారు? 1 అమలు చేశారా, 2 అమలు చేశారా, 3 చేశారా, లేదా 100 చేశారా అనేటువంటి మాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కరు సమాధానం లేదు. చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి రావడానికి ఎడాపెడా హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆ హామీలను మర్చిపోయారు. అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుని ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో దాటెత్తారు. 3.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం. 3.5 లక్షల కోట్ల అప్పుని 2 సంవత్సరాల్లో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే నా సంపద సృష్టి. ఎన్నికల సమయంలో ఆయన చెప్పారు కదా, నేను సంపద సృష్టించినటువంటి సంపద ప్రజలకు పంచిపెడతా, ఇదే నా విజన్ అని మాట్లాడినటువంటి నాయకుడు ఈ రోజు 2 ఏళ్లకి 3.5 లక్షల కోట్ల అప్పు చేశారంటే ఆయన చేతకానితనం కాదా? ఈ Correct. రకంగా ప్రజలని మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారి విధానం తప్ప మరొకటి ఉన్నది. అందుకే ఏ వేదికకినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పదే విమర్శిస్తున్నారు తప్ప మరొకటి ఉన్నది. మీరు చూశారు ఎన్నికల సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్లలో ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, అదే విధంగా ఈటీవీ, మరోవైపు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇలాంటి పత్రికల్లో కోట్ల రూపాయలను వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీల గురించి. సూపర్ 6 హామీల్లో ఫ్రంట్ పేజ్, ఫుల్ పేజ్ యాడ్ ఉంటుంది. ఉమ్, మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు అని. ఫ్రంట్ పేజ్ లో మరొక రోజు యాడ్ ఉంటుంది. 50 సంవత్సరాలకే ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 4,000 పెన్షన్. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్న పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మనం. పత్రికా ప్రకటనలు, టీవీ యాడ్లు, వీళ్ళు ఇచ్చిన యాడ్లు అధికారంలోకి వచ్చిన మొదలు పెన్షన్ 4,000 ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలకి. అదే విధంగా ఆడబిడ్డ నిధి అధికారంలోకి రాగానే నెల 1,500. ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి. అవును. అధికారంలోకి రాగానే ఏడాదికి 3 సిలిండర్లు. అధికారంలోకి రాగానే రైతుకి 20,000 రూపాయలు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. సార్ మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అంటే 24 నెలల కాలంలో వీరు ఎందుకు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? 6 సిలిండర్లు అని చెప్పి 1 సిలిండర్ ఇచ్చారు. 20,000 రూపాయల చొప్పున 40,000 అవుతుంది. 40,000 రూపాయలకు గాను 14,000 ఇచ్చారు. ఇంకా అనేక 143 హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలే ఇవి ప్రధానమైనటువంటివి. కానీ 24 నెలలుగా ఎన్ని హామీలు అమలు చేయకుండా మొన్న సూపర్ 6, సూపర్ 8 అని సభ సూపర్ పెట్టారు. హిట్ అని చెప్పి దానికి కోట్లాది రూపాయలు. అదే మొన్న పెట్టినటువంటి సూపర్ 6, సూపర్ 8 సభకి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం రాష్ట్రంలో. ఉమ్, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్లకి సుపరిపాలనకి 2 ఏళ్ళంటూ ప్రజాధనంతో దుర్వినియోగం, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, అదేవిధంగా జర్మన్ సామాగ్రితో వసతులు కల్పించుకొని 3 కోట్ల రూపాయలు ప్రజాధనం. మొదటి ఏడాదిలో సుపరిపాలనకు తొలి ఏడాది. అవును. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, నారా లోకేష్ గారు గాని ప్రజలను పిచ్చివాళ్ళుగా పరిగణిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. మనం ఏం చెప్తే అది వింటారు. మనం చెప్పింది రాసే పత్రికలు ఉన్నాయి, చెప్పింది ప్రచారం చేసేటువంటి టీవీలు ఉన్నాయి. టీవీ ఛానల్. మనం ఏం చెప్తే అది చెల్లిపోతుంది, మనం చేసింది చెల్లిపోతుంది అనేటువంటి ధోరణితో రీతిన అబద్ధాలు చెప్తున్నారు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని కల్తీ రావాలి, లేనటువంటి స్కామ్ రావాలి, లేనటువంటి నిందలు రావాలి, లేనటువంటి ఆరోపణలు రావాలి.
దేనికి ఆధారం ఉండదు, దేనికి Correct. కేసు ఉండదు, దేనికి అరెస్టులు ఉండదు, దేనికి కూడా ఒక కోర్టులో న్యాయమూర్తి శిక్ష విధించాడు. వీళ్ళే న్యాయమూర్తులు, వీళ్ళే జడ్జిలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే పోలీసులు, వీళ్ళే ఆరోపణ చేస్తారు, వీళ్ళే కేసులు అంటారు, వీళ్ళే శిక్షలు అంటారు, ప్రజల్లో వీళ్ళే తప్పుడుగా చిత్రీకరించేస్తారు. కరెక్ట్ అండి. ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో? ఇదా ప్రజాస్వామ్యం? మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధికమైనటువంటి సంక్షేమం చేయాలా. చేతనైతే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో, పోర్టులతో, ఫిషింగ్ హార్బర్లతో, గ్రామాల సచివాలయంతో, విలేజ్ క్లినిక్లతో, రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ప్రజల గడప వద్దకు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజా పరిపాలన, గాంధీజీ గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అలాంటి పరిపాలన చేయాలా? అది చేత కాకుండా ఎంతసేపు నిందలు మోపుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సరైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారు ఈ కూటమికి.